కమలం పార్టీ సర్వే రాజకీయం, కులగణన సర్వే వేరు అనే నినాదం కాంగ్రెస్కు పేరొస్తుందని చెక్ పెట్టే ఆలోచన, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం, రాజకీయంగా హస్తం పార్టీని ఎదుర్కోలేకపోతుందా? కులగణన విషయంలో వితండవాదం ఎందుకు? బేసిక్గా కులగణన అన్నది ఎవరి పరిధిలోని అంశం అంటే కేంద్రం పరిధిలోని అంశం. అల్టిమేట్గా పార్లమెంట్లో చేసే చట్టాల ద్వారానే, పార్లమెంట్లో చేసే వీటి ద్వారానే దానికి ఒక అర్థం ఉంటుంది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే కూడా మంచిదే, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవడం కూడా గొప్ప విషయమే. దాని ద్వారా కొంత సైంటిఫిక్ డేటా బయటకు వస్తుంది. అల్టిమేట్గా మనం ఏం చేసినాం, ఇక్కడ తీర్మానం చేసి అసెంబ్లీలో మళ్ళీ కేంద్రానికే పంపించినాం. తప్పదు, ఎందుకంటే పార్లమెంట్లో చేస్తేనే దానికి ఒక చట్టబద్ధత. అదర్వైజ్ దెర్ ఇస్ నో. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అడుగు ముందుకేయడానికి అవకాశం లేదు. కాకపోతే సర్వే చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రంలో జరిగింది ఖచ్చితంగా అది సర్వే కిందకే వస్తుంది. కేంద్రం పరిధిలో వాళ్ళు ఏమంటున్నారు, జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామంటున్నారు. వాళ్ళు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వెనకాల చరిత్ర చూస్తే అంతా మోసం చేసిన చరిత్రే ఉంది. వీళ్ళది అంతే ఉంది, వాళ్ళది అంతే ఉంది. ఆనాడు మండల్ కమిషన్ సిఫారసులని అమలు చేయడానికి వీపీ సింగ్ గవర్నమెంట్ రెడీ అయితే కమండల్ పేరుతో ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఎందుకంటే మద్దతు ఉపసంహరించుకొని ఏదో వేరే కారణం చూపించి. చరిత్ర అట్లున్నది. 2022లో కూడా ఈ కులగణన చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పారు. కానీ మొత్తానికి ఎవరి ఒత్తిడో లేకపోతే ఈ అంశాన్ని మనం ఎత్తుకోకపోతే భవిష్యత్తు ఉండదనుకున్నారో ఏమో, జనగణనతో పాటు కులగణన క్యాస్ట్ సెన్సెస్ని కూడా మేము చేపడతామని కేంద్రం ప్రకటించింది. మంత్రివర్గం తీర్మానం చేసింది, కేంద్ర క్యాబినెట్. ఇది చాలా గొప్ప విషయంగానే భావిస్తున్నారు దేశ ప్రజలంతా. సో మరి ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసేది, కేంద్ర ప్రభుత్వం చేసేది కరెక్టా అంటే కేంద్రమే చేయాలి. యాక్చువల్గా కేంద్రం చేయట్లేదు కాబట్టి రాష్ట్రాలు తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, బీహార్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. దీనికంటే కేంద్రం చేసే సర్వేకే శాంటిటీ ఉంటుంది, చట్టబద్ధత ఉంటుంది. వాళ్ళు పర్ఫెక్ట్గా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు చేస్తారు, వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. రాష్ట్రంలో బీజేపీ మరో కొత్త పంచాయతీకి తెరదీసింది. ఈసారి కులగణన పేరిట రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్లాన్ చేస్తున్నది. కులగణన, కుల సర్వే వేరు అనే నినాదంతో మరోసారి ప్రజల్లోకి వెళ్ళి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చూస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టింది. అయితే ఈ సర్వే తప్పు అని చెబుతూ బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధించాయి. అయినా అవన్నీ లెక్క చేయకుండా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును సైతం కాంగ్రెస్ తీర్మానం చేసింది. దానివల్ల కేంద్రానికి పంపించింది. దీనివల్ల కాంగ్రెస్ ఎక్కడ పేరొస్తుందనే భయంతో బీజేపీ కులగణన చేపడతామని చెప్పింది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎంత పగడ్బందీగా కులగణన చేసినా, గతంలో ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏదైతే 50%కి మించి రిజర్వేషన్లు ఉండొద్దు, ఎస్సీ ఎస్టీలకి భారత రాజ్యాంగం ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిందే, మిగిలింది బీసీలకి. అల్టిమేట్గా అన్ని రిజర్వేషన్లు కలిపితే 50% దాటకూడదు అని సుప్రీంకోర్టు ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారమే దేశంలో అన్ని రాష్ట్రాల రిజర్వేషన్లు 50% దాటట్లే. జనాభా ఉన్నా పెంచుకోవడానికి అవకాశం లేదు. ఆ క్యాప్ ఎత్తేనంత కాలం, ఆ 50% రిజర్వేషన్ ఆ క్యాప్ తీసేనంత కాలం ఎన్ని కులగణన చేసినా, ఎంత చేసినా ఉపయోగం లేదు. కాకపోతే కోర్టు ఏం చెప్పింది, ఇది పర్మనెంట్గా ఉండే క్యాప్ అని ఏం చెప్పలే. సైంటిఫిక్ డేటా ఆధారంగా ఈ రిజర్వేషన్స్ని పెంచుకోవచ్చు అని చెప్పింది. సో అదే సైంటిఫిక్ డేటా కోసం నిర్వహించేదే కులగణన. సో ఇది ఎట్లా జరుగుతుంది ఏందన్నా చూడాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలే చేస్తారు, పార్టీలు రాజకీయాలే చేస్తాయి. మాది గొప్ప అంటే మాది గొప్ప అని అంటారు, దాంట్లో తప్పే ఉంది? ఇద్దరిని ఆహ్వానించాల్సిందే, ఇద్దరి చర్యని. ఇప్పుడు కేంద్రం చేయనందుకు రాష్ట్రం చేసింది, ఆహ్వానించాల్సిందే. కేంద్రం కూడా గుర్తించి క్యాబినెట్లో ఆమోదం తెలిపింది, ఆహ్వానించాల్సిందే. ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారన్నది భవిష్యత్తులో దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద మనం కన్నేసి ఉంచాలి. కుల సర్వేకు చట్టబద్ధత లేదు, కులగణన సర్వేకు మధ్య తేడా వివరించండి. పార్టీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. సెన్సస్ ద్వారా తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత. కాంగ్రెస్ కుల సర్వే రోల్ మోడల్ కానే కాదంటూ ఫైర్. సరే, వాళ్ళది కాదు, మరి మీరేం మాట్లాడిరు? మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కులాల కొట్లాటను పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడింది మీరే కదా. ఇప్పుడు మీరు కులగణన మీద డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వస్తున్నారు. కానీ అంతకుముందు మీ అభిప్రాయం ఏంది? 2022లో సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ సారాంశం ఏంది? మీకు అది ఇష్టం లేదు, కులాల మధ్య కొట్లాడబెడుతున్నారు కొత్తగా అని మాట్లాడారు కదా మీరు మొన్నటిదాకా.
మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ ఈ ఈ ఈ చర్చను లేవనెత్తుతున్నారు.